ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. June 1st స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇక ఇంటర్మీడియట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే డిగ్రీలు ఇంకొక రకం కన్ఫ్యూజన్. డిగ్రీ సిలబస్ మానిటర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఒక సిలబస్ రిలీజ్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొక సిలబస్ రిలీజ్ చేస్తారు. ఏ సిలబస్ ఏందో తెలియదు. ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో కూడా, అది JNTU కావచ్చు, ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు పాలక మండలి మీటింగ్ పెట్టుకొని సిలబస్ ఫైనల్ చేయలేదు. కానీ దోస్తు పోర్టల్ ఓపెన్ చేసిండ్రు, విద్యార్థులు రిజిస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజీలు కూడా తొందరలోనే చేరుతాయి. అంటే ఇప్పుడు సిలబస్ ఏం చెప్పాలన్నది కూడా అర్థం కాకుండా డిగ్రీ కాలేజీలు తెలుసుకున్నారు. ఇట్లా ప్రతి అంశంలో విద్యా వ్యవస్థలో A to Z కంప్లీట్గా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక సర్కస్ నడిపినట్టు. అధికారులకు మిగతా వాళ్ళకు మధ్యలో వాళ్ళకు ఉన్న పంచాయతీలు, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి చిత్తశుద్ధితోని ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫీజు రియంబర్స్మెంట్